ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు మేడం? నాగమణి. ఏం చేస్తారమ్మా? టైలరింగ్ చేసి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అన్నీ మంచిగా నిర్ణయించట్లేదు కదా, అన్నీ చేయట్లేదు కదా, అట్లా ఆయన అనుకునే ప్రియాన్ని అని ఏమి ఇవ్వడం లేదు కదా, అందుకని అందరికీ కూడా అభిప్రాయం అదే ఉన్నది. అట్లా గ్యాస్ అన్నారు, గ్యాస్ ఫ్రీ లేదు. ఇక ఈ యొక్క బస్సుదే ఒకటి ఉన్నది. గ్యాస్ 500 రూపాయలు సబ్సిడీ పడట్లేదండి, ఎవరికి ఇవ్వట్లేదు. అమౌంట్ అది బడ్జెట్ లేదని వేయట్లేదు కదా, ఎవరికి రావట్లేదు అని అందరు అంటున్నారు. మాకు కూడా రావట్లేదు. ఇక ఏమి అంటారు కానీ ఇక ఏమి ఇవ్వట్లేదు. ఇక ఇండ్లు అంటారు, రేషన్ కార్డులు అంటారు, ఏమి సరిగ్గా అనడం వరకే కానీ చేయడం లేదు కదా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? అన్నయ్యన్ని చేసిండు కానీ ఇక వీళ్ళు అంటే చేయాలి కదా, చేయట్లేదు. రేవంత్ రెడ్డి గారు అనడం వరకే కానీ చేయడం లేదు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ఏకయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తామండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నా అభిప్రాయం అంటే మునుపటి కన్నా ఇప్పుడు ఒకటి కరెంటు ఉచితం అనేది బాగుంది. ఈ బస్సు ప్రయాణం అంటే అది మనకు నచ్చని పనే, మంచిగా లేదు. ఇక రుణమాఫీ అంటే అప్పుడు అంతే అయింది, ఇప్పుడు అంతే అయింది. కాని వాళ్ళకి కాలేదు, అయిన వాళ్ళకే అయినాయి. ఇందులో మళ్ళీ ఈ రైతు బంధు వేస్తుండు కానీ మరి అందరికి పడుతున్నాయా పడతలేవు అనేది ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పలేము. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు కూడా ఇది రుణమాఫీ అప్పుడు కూడా కొంతమందికి అయినాయి, కొంతమంది కాలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉంది. ఇక అది అయితేయా కావనేది తెలియదు. 100 రోజుల్లో చేస్తున్నాడు, చేయలే. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు రవి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? వ్యవసాయదారులకు ఏం మంచిగా లేదు. అసలు రైతు బంధు వేస్తానంటే ఇంత మట్టుకు ఏమి వేయలే. రైతు బంధు దసరా అవతల వేస్తాను, దసరా పోయింది, అది పోయింది, ఇది పోయింది, ఇంత మట్టుకు ఏమి వేయలేదు. 2 ఎకరాల లోపు వరకే వేసిండు ఇంత మట్టుకు, మిగతా వాళ్ళకి ఏమి వేయలే. రేవంత్ రెడ్డి పరిపాలన ఏమి మంచిగా లేదు. అంటే ఇప్పటికీ 1 సంవత్సరం 3 నెలలు 4 నెలలు అయింది కదా, ఇంకా టైం ఉంది కదా, వేస్తారంటారా? ఏం వేస్తారో సార్, ఇంకా ఇప్పటిదాకా అప్పుడు దసరా అవతలనే సంక్రాంతి అవుతా వేస్తానని వేయలేదు ఇంత మటుకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పరిపాలన మంచిగా చేసిండండి. రైతు బంధు ఏదైనా మంచిగానే చేసిండు, వారి పరిపాలన మంచిగా. నమస్తే సార్. మీ పేరు సార్? సతీష్ నాకు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉంది, పర్లేదు. ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కలిగించారు కాబట్టి వాళ్ళకి ఎలాగో ఉచిత మొత్తం వాళ్ళే బస్సులో అపడుతున్నారు ఎక్కడ చూసి. కాబట్టి బస్సులు కూడా కొంచెం ఇంకెక్కువ వేపియాలి, వేపిస్తే ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా ఉండదు. సిటీలో అట్నే అదే ఇబ్బంది ఉన్నది, ఇప్పుడు పల్లెటూరులో డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే అదే ఇబ్బంది ఉన్నది. అదే ఇబ్బంది, బస్సు సౌకర్యం ఒకటి ఎక్కువ చేస్తే ప్రయాణికులు కూడా ఇబ్బంది. అంటే మిగతా అన్నీ బాగానే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు రైతు బంధు అట్లాంటివి చాలామందికి పడ్డాయి. ఇంకా పడలేదన్నా కూడా ఎవరు బాధపడద్దు. కొన్ని మిస్టేక్స్ ఏమైనా ఉంటే అవి చూసుకొని అవి కూడా పడతాయి, త్వరలోనే పడతాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే ఆయనది కూడా బాగానే ఉంది, కాకపోతే కొంచెం ఆయన వెనుకోళ్ళకు ముందటోళ్ళకు కొంతమందికి అందలేదు. కొన్ని వివిధ పథకాలు అయినా కానీ ఇంకా వేరే ఇంకా కొన్ని పథకాలు అనేది అన్నీ ఉన్నోళ్ళకే అందినాయి, లేని వాళ్ళకి అనేది సరిగా సర్వే చేయలేక సరిగా అందలేదు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక సర్వే అనేది ఒకటి తెచ్చి ఆ సర్వే ప్రకారం చాలామందికి ఎంతమందికి ఏ పథకాలు కావాలి, ఏ పథకాలు అందాలి, ఏ పథకాలు అందొద్దని సర్వే తెచ్చాడు. ఆ సర్వే ప్రకారం రేవంత్ రెడ్డి కూడా చూస్తుండు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ 10 years చేసిండు. 10 years చేస్తే ఇంతవరకు ఏ సర్వే సరిగా చేయలేక ఆ విధంగా అట్లా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు సర్వే చేస్తుండు. ఆ సర్వే సరిగా చేయనిస్తలేరు ఎవరు, సరిగా ఇస్తలేరు ఎవరు, తన పూర్తి అడ్రస్ కూడా సరిగా ఎవరు ఇవ్వట్లేరు. కాబట్టి అందరూ సహకరించాలి, దీనికి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ 10 years చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక 1 year కాగానే చాలామంది ఎన్నో అవకతవకలు మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు చాలామంది. అంతే, ఏదైనా ఓపిక పట్టాలి, ఏదైనా ఓపిక పడితే వస్తూనే ఉంటుంది. ఏదైనా చాలామందికి అంతాయి, ఇంకా కొంతమంది కూడా చాలామందికి అంతాయి. అదే కేసీఆర్ ఇప్పుడు వచ్చిన కాడి నుంచి చాలామందికి అది ఎన్ని రోజులు కానీ చాలామందికి అందేసరికి 5 years పట్టింది పథకాలు అందేసరికి. ఇప్పుడు ఈ 1 year అయినా కాకపోయినా చాలామందికి 1 year అయినా కానీ చాలామందికి అందినాయి, కొంతమందికి ఎంతోమందికి కంపల్సరీ అందినాయి. కాబట్టి ఎంతో అంత ఇప్పుడు ఈయనకు కూడా ఒక 10 years ఛాయిస్ ఇవ్వాలి, మళ్ళీసారి కూడా 10 years ఈయనకు కూడా ఛాయిస్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన 5 years ఆయన 10 years ఉన్నాడు కాబట్టి
10 yearsలో ఆయన చేయలేని పని ఈయన కూడా చేస్తాడు, కంపల్సరీ చేసి చూపెడతాడు.